తిరుపతి లడ్డూ విషయంలో సిబిఐ దర్యాప్తు జరిగి తీరాలి. జరిగితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఇప్పుడు ఆ ఏఆర్ డైరీ ఏం చెప్తోంది? మేము ఇంతకుముందు ఇదిగో మా శాంపిల్స్ ఇదిగో కావాలంటే దేంతోనైనా దర్యాప్తు చేయించుకోండి అంటుంది. అదే సమయంలో ఒక ట్యాంకర్లో వచ్చిన దాంట్లో ఇవి ఉన్నాయి అంటున్నాడు. వాళ్ళు పంపించాక దారిలో కలిపితే కుట్ర, ఆధ్యాత్మికత మీద దాడి, కావాలని జరుగుతున్న కుట్ర. వాళ్ళే తప్పు చేశారా, వాళ్ళు ఏ ఉద్దేశంతో చేశారన్నటువంటిది వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడితే కానీ వాళ్ళని ప్రశ్నిస్తే కానీ తెలియదు. అది జరగాలి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం చేయలేదు, అది లేదా రాష్ట్ర పోలీస్ శాఖ చేయలేదు. అది చేయాల్సింది ఎవరు అంటే, ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఉంది, అది సిబిఐ లాంటిది అయితేనే తేలుతుంది. రెండవది, అసలు ఎన్ని ట్యాంకర్లలో ఇట్లాంటివి జరిగినాయి, అంతకుముందు తయారైన వాటిట్లో ఎట్లాగా ఉండేది, ఇదంతా తేలాలి. ఎందుకంటే ఇవాళ ఇప్పటిదాకా భక్తితో నోట్లో వేసుకునే లడ్డు ఇవాళ చేత్తో పట్టుకుని ప్రతి ఒక్కళ్ళు ఆవేదనకు గురవుతున్నారు. అందులో కొంతమంది వెజిటేరియన్స్ అయితే మేము ఎంతకాలం ఇది తిన్నామా అంటూ అదేదో పాప ప్రక్షాళనని ప్రత్యేకించి పూజలు చేసుకునేటటువంటి పనిలో ఉన్నారు. ఇది శుద్ధ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అంటే క్రమంగా ప్రతి ఒక్కళ్ళకి గుండెని కదిలించినటువంటి అంశం. కాబట్టి ఇదేదో రాజకీయ విమర్శలు, ఎకపైన మంచి నెయ్యి ఇస్తాము, మంచి లడ్డు ఇస్తాం, ఇది కాదు కావాల్సింది. అది ఇవ్వండి, బట్ ఖచ్చితంగా సిబిఐ దర్యాప్తు జరగాల, నేరస్తుల్ని కఠినంగా శిక్షించాలా. ఎవడైనా సరే దాంట్లో కుట్ర ఉంటే కుట్రకోణం తీయాలి. అది ఆ నోడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అయితే ప్రభుత్వాన్ని, పార్టీది అయితే పార్టీది, ఎవరి మీదనైనా శిక్షలు ఉండి తీరాలి.